తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకుని వెళ్లిన నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లితో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఎక్కడైతే యాత్ర మన వేట జరగాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మత్స్యకారులు. ఇటు మన అక్కడ గొల్లపాలెం, అంతర్వేది, వైజాగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ రెండింటికి కూడా వేళ అచ్చెన్నాయుడు గారు వస్తే మత్స్యకారులు కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం, సీఎంఓ నుంచి కూడా డైరెక్షన్ వెళ్ళి కలెక్టర్కి. అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడారు. దీన్ని సానుకూలంగా అక్కడ వేట ఆడుకునే విధంగా అధికారులందరూ కూడా మత్స్యకార అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేశారు. దాంతోపాటుగా మత్స్యకారులకు ఏదైతే రోడ్డు ఒకటి ఉందో మనం చేసుకోవాల్సిన రోడ్డు, అక్కడైతే బోట్ ల్యాండింగ్కి దానికి ఒక 25 లక్షల శాంక్షన్ ఇచ్చారు. ఆ రోడ్డు కూడా త్వరలో పూర్తి చేస్తారు. దీంతోపాటుగా బోట్ ల్యాండింగ్ దగ్గర జరిగి యాక్సిడెంట్స్ ఏమన్నాయో 6 చనిపోయారు, బోట్స్ పగిలిపోతున్నాయి. ఆ వేవ్స్కి డిజైన్ కరెక్ట్గా లేదని అప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రి గారు వచ్చినప్పుడు 40 కోట్ల ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా అటు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాం, గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎవరు పని చేసినా సరే అది కూటమి పనిచేసినట్టే విధానం ఏదైతే ఉన్నాయో అన్నిని అందరూ కలిసికట్టుగా ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ, అటు జనసేన మత్స్యకార సమస్యల మీద కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు ఏంటంటే, నేను మత్స్యకారులకి అంటే నాకు బాగా ఇష్టం. వారికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం, ఏ కష్టం వచ్చినా ముందుంటాం. ఎంచేదంటే మేము హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేసాం. అక్కడ రోడ్డు తెలుగుదేశం పార్టీ చేసింది, మంచినీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, సోలార్ లైట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, హార్బర్ ప్లాట్ఫారాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంత విధంగా పార్టీ ఆ విధంగా మత్స్యకారుల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేత ముఖ్యమంత్రికి ఇచ్చిన సమస్యలన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత అన్నీ పూర్తవుతాయి.